ఇప్పుడు మన ఎన్సిడి పోర్టల్లో సిహెచ్ఓ లాగిన్ ఆర్ ఎంఎల్హెచ్పి లాగిన్లో ఉండే ఆప్షన్స్ ఏంటి, డేటా ఎంట్రీ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. నేను ఒక సిహెచ్ఓ లాగిన్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ ఎంఎల్హెచ్పి లాగిన్. మీకు ఎంఎల్హెచ్పి లాగిన్స్ అన్ని ఆర్ సిహెచ్ఓ లాగిన్స్ మీ డిస్ట్రిక్ట్ వాళ్ళు మీకు ఇస్తారు. సో పాస్వర్డ్ సెట్ చేయడము చేయండి అనేది మీ డిస్ట్రిక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు పాస్వర్డ్ సెట్ చేసుకోకపోతే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాము, పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలనేది. ఓకే, ఆ వీడియో రిఫర్ చేయండి. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆల్రెడీ రీసెట్ చేసిస్తే నో ప్రాబ్లం, మీరు అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి నేను ఈ సిహెచ్ఓ లాగిన్ అయి చూపిస్తాను ఇంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటివి అనేటివి. ఓకే, సో లాగిన్ అవ్వగానే ఫస్ట్ స్క్రీన్ ఇది ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీకు రెండు ఉంటాయి, హోమ్ బటన్ ఉంటుంది, డాష్ బోర్డ్ ఉంటుంది. సో హోమ్ బటన్లో మనకు సర్చ్ ఆప్షన్ ఉంటుంది. సర్చ్ ఆప్షన్లో ఐదర్ విత్ నేమ్ ఆర్ ఫోన్ నెంబర్ వీ కెన్ సెర్చ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్కాన్ ఆభా అని ఉంది కదా, ఈ స్కాన్ ఆభా ఆప్షన్ ఏంటి అంటే ఆభా కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ బట్టి ఆ ఇండివిజువల్ డీటెయిల్స్ మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడానికి ఇది క్లిక్ చేస్తే కెమెరాని అలౌ అడుగుతుంది. అలౌ చేస్తే మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ పలానా పేషెంట్ డీటెయిల్స్ మనకి డైరెక్ట్ కనిపిస్తాయి అన్నమాట. అడ్వాన్స్ సెర్చ్లో ఒకటి డిఫరెన్స్ ఏంటి అంటే త్రూ మొబైల్ నెంబర్ ఆర్ నేమ్ సెర్చ్ చేయాలి, కాకపోతే స్టేటస్ కూడా తెలుస్తుంది, ఆన్ ట్రీట్మెంటా రిఫర్డ్ బై సబ్ సెంటరా అనేది ఈ స్టేటస్ పెట్టి రిఫైన్ చేసుకొని మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ టూ ఆప్షన్స్. అండ్ డాష్ బోర్డ్లో ఏమున్నాయి అంటే టార్గెట్ ఎన్రోల్డ్ ఎంతమంది, 30+ ఎంతమంది, స్క్రీన్డ్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, యాక్చువల్ అయితే నెంబర్స్ ఉంటాయి, నేను ఇది డెమో యాప్ కాబట్టి నెంబర్స్ కనిపించట్లేదు. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రీవియస్ స్టేట్ ఎన్సిటీ పోర్టల్లో ఎంట్రీ చేసిన డేటా మొత్తము మన ఈ నేషనల్ ఎన్సిటీ పోర్టల్కి మైగ్రేట్ అయి ఉంది. అంటే ఆల్రెడీ ఈ అప్లికేషన్లో మన సబ్ సెంటర్కి సంబంధించి ఇండివిజువల్స్ అందరూ చాలామంది అరౌండ్ 80% 90% బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అందరూ ఈ పోర్టల్లో ఆల్రెడీ ఉన్నారు. సో న్యూ ఎన్రోల్మెంట్ చేసే కంటే ముందు ఫస్ట్ బెనిఫిషియరీ వచ్చినప్పుడు వాళ్ళ నేమ్తో సెర్చ్ చేసుకోండి. సో పలానా నేమ్తో సెర్చ్ చేస్తాం సపోజ్, సో ఉన్నారు. సో ఈ బెనిఫిషరీస్ వాళ్ళైతే ఓకే. ఒకవేళ బెనిఫిషరీ లేరనుకోండి, సో యూ నీడ్ టు ఎన్రోల్ చేసే కంటే ముందు బెనిఫిషరీ ఓపెన్ చేసి మనకి ఏం కనిపిస్తుందో చెప్తాను. సో ఇట్లా ఓపెన్ చేయగానే వాళ్ళకి ఆల్రెడీ ఇదివరకు ఎంట్రీ చేసిన ఎంట్రీస్ అన్ని కనిపిస్తాయి. ఓకే, సో వాళ్ళ వైటల్స్ అన్ని కనిపిస్తాయి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఏముంది, రిస్క్స్ ఏమున్నాయి, సీబ్యాక్ ప్రకారము హిస్టరీ, కరెంట్ మెడికేషన్ ఏమున్నాయి వాళ్ళకి, ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, క్యాన్సర్ సంబంధించినవి ఏమున్నాయి ఇవన్నీ కనిపిస్తాయి. సో మనకి ఈ లిస్ట్లో మనకు కావాల్సిన బెనిఫిషరీ లేదు కాబట్టి ఎన్రోల్ చేసుకోవాలి. ఓకే, ఎన్రోల్ విత్ ఏదైనా విలేజ్ సెలెక్ట్ చేసుకుని ఎన్రోల్ అంటే మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎన్రోల్ మాన్యువల్లీ, ఎన్రోల్ యూజింగ్ ఆభా. ఓకే, ఎన్రోల్ యూజింగ్ ఆభా అని అంటే మనల్ని ఆభా నెంబర్ ఆభా ఐడి అడుగుతుంది. సో ఇక్కడ స్కాన్ ఆభా కార్డ్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో స్కాన్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ వస్తాయి. మన దగ్గర ఆధార్ కార్డులు కూడా లేదు కాబట్టి మీకు మాన్యువల్ ఇంటర్వ్యూ చూపిస్తాను. ఎన్రోల్ మాన్యువల్లీ, ఇట్ ఈస్ ఫస్ట్ నేమ్ ఒక నేమ్, ఫీమేల్, ఏజ్ అరౌండ్ 40 years, సబ్మిట్. ఓకే, సో వీళ్ళకి ఏం ఎంట్రీ చేయలేదు కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనము ఎంఎల్హెచ్పి లాగిన్లో ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, న్యూ బెనిఫిషరీ ఎన్రోల్మెంట్, సీబ్యాక్ ఫిల్లింగ్ ఉంటుంది, కమ్యూనిటీ బేస్డ్ అసెస్మెంట్ చెక్ లిస్ట్ ఫిల్లింగ్, అదే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, అడిగి స్క్రీనింగ్ చేసుకోవచ్చు. అండ్ ట్రీట్మెంట్ అండ్ ఫాలో అప్ ఫర్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ బెనిఫిషరీ సీబ్యాక్ వెళ్తున్నాను డైరెక్ట్గా. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఉంది, మీకు కన్ఫ్యూజన్ ఉంటే చూడండి. ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫ్యామిలీకి మెంబర్స్ యాడ్ చేసి వచ్చున్నాను ఫ్యామిలీ రికార్డ్ లాగా. ఓకే, సో నేను యాడ్ చేయట్లేదు ప్రస్తుతానికి, నేను డైరెక్ట్ బెనిఫిషరీ సీబ్యాక్ వెళ్తున్నాను. కమ్యూనిటీ బేస్డ్ అసెస్మెంట్ చెక్ లిస్ట్ అంటాము, దీంట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఎంటర్ చేయాల్సిన ఫీల్డ్ ఏంటి అంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని ఫీల్డ్స్ దీంట్లో మ్యాండేటరీ. సో ఫస్ట్ డేట్ చూస్ చేసుకోవాలి, ఏ రోజు ఎంటర్ చేస్తాం ఆ రోజుది.
అండ్ డస్ దిస్ పర్సన్ హ్యావ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ డిసబిలిటీ ఏమైనా ఉందా లేదా అని ఎంటర్ చేయాలి, నవ్ దే వన్ ఎంటర్ చేసుకోవాలి, రైట్. అండ్ దెన్ రిస్క్ అసెస్మెంట్. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా ఉందా, ఓకే. అండ్ ఆల్కహాల్ ఉందా, మెజర్మెంట్ ఆఫ్ వేస్ట్ ఎంత ఉంది, మెజర్ చేసేసి ఈ రేంజ్లో ఏ రేంజ్లో ఉందో చూసి చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉన్నాయా, ఏమైనా డిసీజ్కి, ఓకే. ఇక్కడ రిస్క్ స్కోర్ క్యాలిక్యులేట్ అవుతుంది మీ ఆన్సర్స్ బట్టి. సపోజ్ ఇక్కడ నువ్వు అని చెప్తే రిస్క్ స్కోర్ 7 వస్తుంది, ఎస్ఎం 2 అని వస్తుంది, 9 వస్తుంది, చూసారా 2 ఎక్స్ట్రా వస్తుంది. నెక్స్ట్ ఎర్లీ డిటెక్షన్ అంటే దీంట్లో లెప్రసీ, టీబీ డిసీజ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు అడిగి ఎస్ ఆర్ నో అనేది మీరు క్లిక్ చేసుకోవాలి, ఓకే. ఆ పలానా ఇండివిజువల్ని అడిగి సిమ్టమ్స్ ఉన్నాయా లేవో కనుక్కొని మనం క్లిక్ చేసుకు అంటే ఆన్సర్ చేస్తూ వెళ్ళాలన్నమాట. నేను ర్యాండమ్గా ఎంటర్ చేస్తున్నాను, ఆ టైం వీడియో తొందరగా కావాలని చెప్పేసి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మనం అడిగి ఫిల్ చేస్తూ వెళ్ళాలి. అన్ని క్వశ్చన్స్ మ్యాండేటరీ, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేశానంటే బ్రెస్ట్లో ఒక క్వశ్చన్కి పాజిటివ్ రెస్పాన్స్ పెట్టాను, లంప్ ఉందని చెప్పేసి. ఇక్కడ సర్వైకల్ క్యాన్సర్ బ్లీడింగ్ ఆఫ్టర్ మెనోపాజ్ ఇంటర్కోర్స్కి ఎస్ అని పెట్టాను కావాలని, అంటే చూద్దాం తర్వాత ఏమవుతుందని చెప్పేసి, ఓకే. మీకు ఎలా ఉంటే అలా పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ టీబీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఒకటి హిస్టరీ ఆఫ్ టీబీ అని ఎస్ అని పెట్టాను. అండ్ లాస్ ఆఫ్ వెయిట్, ఫీవర్ మోర్ దెన్ 2 weeks అని పెడితే ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ కలెక్ట్ స్ఫుటం అండ్ ట్రాన్స్పోర్ట్ టు నియరెస్ట్ టీబీ సెంటర్ అని వచ్చింది, రైట్. సో అలా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తుంది అని బట్టి మనకు సజెషన్స్ ఇస్తుంది అప్లికేషన్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టైప్ ఆఫ్ ఫ్యూయల్ యూసేజ్, ఏం ఫ్యూయల్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఇంట్లో కుకింగ్కి, అండ్ ఏమైనా ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ ఉందా, క్రాప్ రెసిడ్యూ బర్నింగ్ లాంటిది, బర్నింగ్ గార్బేజ్ లీవ్స్, వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీస్, స్మోక్ ఏమైనా ఉన్నాయని అడిగి మనం టిక్ చేయాలి. అండ్ లాస్ట్కి మెంటల్ హెల్త్ సంబంధించినవి, లాస్ట్ 2 weeksలో వాళ్ళకి ఏమైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా, లిటిల్ ఇంట్రెస్ట్ ఆర్ లిటిల్ ప్రెజర్ ఇన్ డూయింగ్ థింగ్స్, నాట్ ఎట్ ఆల్, సెవరల్ డేస్, మోర్ దాన్ డేస్, సమ్ డేస్ ఎక్సెట్రా అలాంటివి, ఓకేనా. సో సెవరల్ డేస్ అని పెడుతున్నాను, ఇది నాట్ ఎట్ ఆల్. సో దిస్ ఈజ్ ద సీబ్యాక్ ఫామ్, సబ్మిట్. సో నేను చెప్పినట్టు అన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ, అండ్ ఏమైనా మిస్ చేస్తే అది మళ్ళీ అక్కడ తీసుకెళ్తుంది మన అప్లికేషన్, ఓకే. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ దీనికి ఎస్ ఆర్ నో మళ్ళీ ఆన్సర్ చేసుకోవాలి, ఓకే. ఇక్కడ వచ్చింది. సో ఇట్ విల్ సజెస్ట్ మీరు అవి వదిలిపెట్టేశారు, అవి ఫిల్ చేయాలని చెప్పేసి. నౌ సబ్మిట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అప్డేట్స్ టు సీబ్యాక్ ఫామ్? అప్డేట్స్ టు సీబ్యాక్ ఫామ్ విల్ బీ క్లోజ్డ్ ఫర్ ద ఇయర్. అంటే ఒకసారి సీబ్యాక్ ఫామ్ సబ్మిట్ చేస్తే మళ్ళీ 1 year వరకు ఆ సీబ్యాక్ ఫామ్లో ఎంట్రీ చేయడానికి మనకి ప్రొవిజన్ ఉండదు, ఓకే. 30 years అండ్ వాళ్ళకి వన్స్ ఇన్ ఇయర్ సీబ్యాక్ ఫామ్ కంపల్సరీ ఫిల్ చేయాలి. సో ఎస్, రైట్. సో మనం చెప్పాను కదా, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఒకటి